అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి అరాచకాలు, ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కారో ఈరోజు ఆ వాగ్దానాలన్నీ పక్కన పెట్టి కేవలం ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కడం మాత్రమే పనిగా పెట్టుకున్నటువంటి ఈ కూటమి నాయకులు ఈ గత సంవత్సర కాలంగా ఎటువంటి వాగ్దానాలు ఇచ్చారు, ఏం నెరవేర్చారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమం రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఎన్నో వాగ్దానాలు ఇస్తారు, ఎప్పుడు నెరవేర్చరు అనేది ప్రజలందరూ కూడా తెలుసు. కానీ మరొకసారి ప్రజల్ని మోసం చేయడంలో ఆయన సఫలమయ్యారు. ప్రజలు దాన్ని గమనించడంలో విఫలమయ్యారు. మళ్ళీ సంవత్సర కాలం తర్వాత ఈరోజు వాళ్ళందరూ కూడా నెత్తి నోరు మొత్తుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఖచ్చితంగా అమలు చేయరనేది ప్రపంచం అంతా చూసింది. మరి మరొకసారి అది నిరూపితం అవుతుంది. ఈనాటికి కూడా సూపర్ 6 మేము అన్ని అమలు చేశామంటున్నారు, కానీ ప్రజలేమో మాకు ఏమీ రాలేదని చెప్పేసి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అరెస్ట్ చేపిస్తున్నంత దాంట్లో చూపిస్తున్నంత చొరవ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో చూపించమని చెప్పి కోరుతున్నాం. రైతులకి యూరియా సరిగ్గా అందడంలా, రైతులకి గిట్టుబాటు ధరలు సరిగ్గా లేదు, రైతులకి నీరు అందించడంలో కూడా వీరు దృష్టి పెట్టడం లేదు, కాలువలు లేకపోతే ప్రాజెక్ట్స్ తీసుకురావడం మీద దృష్టి పెట్టడం లేదు. దానిల మీద దృష్టి పెట్టమని చెప్పేసి నేను కోరుతున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అరెస్ట్ చేసిన దాంట్లో చూపించిన చొరవలో 10వ వంతు అన్నా సరే మీరు ప్రజల మీద పెడితే ఈ రాష్ట్రం సుభిక్షం అవుతుందనే విషయాన్ని గ్రహించాలని చెప్పేసి కోరుతున్నాను. అమరావతి మీద పెడుతున్నటువంటి దృష్టిలో కేవలం ఒక 1% అయినా సరే రాష్ట్రం మొత్తం మీద పెడితే మన గ్రామ ప్రజలు జీవితాలు మారుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. కాబట్టి ఇప్పటికైనా సరే మేల్కొని యువతకి ఇచ్చిన వాగ్దానాలు, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు, పిల్లలకి ఇచ్చిన వాగ్దానాలు, రైతన్నలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.